డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్తున్నాం. యూ మస్ట్ ఫీల్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ స్టోరీ. డోంట్ ఫీల్ ఇట్ యాజ్ ఒక బిగ్ థింగ్ లాగా నువ్వు ఎప్పుడు చదువుని నువ్వు ఫీల్ అవ్వద్దు. ఓకే, ఆన్ చేయలేదా? మైక్ ఆన్ చేయలేదు, చేశాను. ఇక్కడ DC సర్క్యూట్స్ అయింది, థీరమ్స్ అయినాయి, 1 by 1 నేర్చుకుందాం. ఇప్పుడు ఇండక్టెన్స్కి ఆల్రెడీ మీకు చెప్పాను. DC అయితే ఒకలాగా బిహేవ్ చేస్తుంది, ఇది AC అయితే ఒకలాగా బిహేవ్ చేస్తుంది. DC అయితే T=0 ప్లస్ T=0 మైనస్ వేరు. అంటే అర్థం ఏంటంటే, ఈ స్విచ్ వేయక ముందు, స్విచ్ వేసిన తర్వాత అని దీని అర్థం. ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది V, ఇది డైరెక్ట్ కరెంట్. దిస్ ఇస్ నాట్ వేరింగ్, ఇట్ కన్సిస్టెంట్లీ ఒక స్ట్రైట్ వేవ్ని ఇస్తుంది, రైట్? అంటే దీని అర్థం ఏంటంటే, ఎనీ టైం దగ్గర నువ్వు చూసినా, సపోజ్ 10 volts ఉందంటే ఏ టైం దగ్గర చూసినా 10 volts మాత్రమే ఉంటుంది. దిస్ ఇస్ L. I ఫ్లో అవుతుంది. చూడండి, I అనేది స్మాల్ ఇచ్చాను, దీన్ని కూడా ఇంకొకలాగా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో చెప్తాము, ఇలా చెప్తాం, రైట్? ఇప్పుడు స్విచ్చింగ్ యాక్షన్లో స్విచ్ ఏది ఇక ముందు ఎలా ఉంటుందంటే, ఏమి వెళ్ళినప్పుడు అలాగే ఉంటుంది. స్విచ్ వేసిన తర్వాత ఎలా ఉంటుందంటే అప్పుడు మనం నేర్చుకోవాలి. స్విచ్ వేసిన వెంటనే I ఇంకొకటి, T→∞, T=T. T=T అంటే ఎట్స్ టైం T, బిఫోర్ ఇన్ఫినిటీ, ఆఫ్టర్ T=0 ప్లస్, రైట్? ఇప్పుడు ఈ స్టోరీని ఎలా నేర్చుకుందాం అంటే, కథ వినండి, వినాలి. ఇట్స్ ఎ స్టోరీ, లైక్ అంటే ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ ఫిజిక్స్. ఫిజిక్స్ ఇన్వాల్వ్స్ మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ ఇన్వాల్వ్స్ ఇట్స్ ఎ నేచర్, నేచర్ ఇన్వాల్వ్స్ ఇట్స్ స్టోరీ, రైట్? సో ఆ రకంగా మీరు కాన్సెప్చువల్గా ఉంటేనే ప్రతిదీ మీ చేతిలోకి వస్తుంది, రైట్? లేకపోతే అమ్మో ఇది 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 అనేది ఎప్పుడు వద్దు, రైట్? ఇక్కడ ఎప్పుడైతే స్విచ్ వేసిన వెంటనే, వేక్ ముందు ఏమీ లేదు కాబట్టి కరెంట్ బికమ్స్ 0. I(0 మైనస్ ఈస్ 0 బిఫోర్ స్విచ్చింగ్ యాక్షన్. అంటే స్విచ్ చేయకముందు. స్విచ్ చేసేసిన వెంటనే ఇది ఏంటి, ఆల్రెడీ అంటే ఒక కాన్సెప్చువల్గా ఇందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యి, అది అగెన్స్ట్ ద కరెంట్ ఇమీడియట్గా ఎప్పుడున్నా నాతో ఎందుకు వస్తుంది అంటే, ఈ ఇండక్టెన్స్కి ఏంటంటే సడన్ చేంజెస్ని యాక్సెప్ట్ చేయదు. నువ్వు చెప్తే నేను చేసేది ఏంటి, అలా అనమాట. సో స్విచ్ చేసినంటే కరెంట్ ఫ్లో అవడానికి ట్రై చేస్తే ఎక్కడికి, నేను అంత ఈజీగా అంటే ఆ కాన్సెప్షన్ అనమాట. అంటే ఎప్పుడైతే కరెంట్ వెళ్ళిందో, వెనెవర్ ఎప్పుడైనా కరెంట్ ఇలా ఫ్లో అయితే కండక్టర్ నుంచి ఇమ్మీడియట్గా మనకు వచ్చేది ఫ్లక్స్. ఆ ఫ్లక్స్ కూడా దీనికి అపోనెంట్గా ట్రై చేస్తుంది, రైట్? సో దానివల్ల ఎప్పుడైతే సడన్ చేంజ్ ఆఫ్ సర్క్యూట్లో ఇన్వాల్వ్ అయిందో, ఇన్ దట్ కండిషన్ కరెంట్ నల్లీదు. ఇండక్టెన్స్ I(0 ప్లస్ అంటే జస్ట్ స్విచ్ చేసిన వెంటనే టైం, 0 ప్లస్ అంటే టైం, ఇట్ రిప్రజెంట్స్ టైం. స్విచ్ చేసిన వెంటనే ఇండక్టెన్స్ కరెంట్ని అలౌ చేయదు. ఇన్ దట్ కేస్ వాట్, కరెంట్ ఈస్ 0, అయిపోయింది. T=T చూద్దాం. T=T అన్న కండిషన్ చెప్దాము, తర్వాత చూద్దాము. ఎందుకంటే దీనికి సిరీస్లో ఇంకొకటి ఉంటేనే బెటర్. అదేంటంటే మనకి అందరికీ పందు అన్నట్టు ఓకే, రెసిస్టెన్స్. ఇక్కడ T→∞ అయినప్పుడు కరెంట్ ఎంత అంటే, కొంత టైం అయిపోయిన తర్వాత ఒక కాంప్రమైజ్కి వస్తుంది. అదేంటంటే, ఇందులో కరెంట్ ఫ్లో అవుద్ది, సేమ్ టైము ఇది షార్ట్ సర్క్యూట్ కింద వర్క్ చేస్తుంది. కాంప్రమైజ్ వాళ్ళని ఇంకెంతసేపు ఆపుతాం అన్నట్టుగా. నేను స్టోరీ కింద చెప్తాను, తర్వాత అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందో చెప్తాను. సో if T→0, I becomes infinity because there is no any opposing force to this
voltage. That opposing force, another element is resistance. ప్రపంచంలో ఎక్కడా కానీ ఇండక్టెన్స్, ప్యూర్ ఇండక్టెన్స్ దొరకదు. దానికి ఖచ్చితంగా రెసిస్టెన్స్ ఉండి తీరుతుంది. రైట్? ఓకే, ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ని మనం తీసుకుందాం. ఓకే, స్విచ్చింగ్ యాక్షన్ మీకు ఐడియా ఉంది కదా, ఇండక్టెన్స్ ఇప్పుడు ఐడియా వచ్చింది కదా. ఇక్కడ నేను ఒక చిన్న ఫార్ములా చెప్తాను. అంటే ఇది ఐ ఆఫ్ టీ. స్విచ్ వేసిన తర్వాత ఏకి ముందు చూసుకోవాలి, ఏకి ముందు కరెంట్ ఏమైనా ఉందా చూసుకోవాలి. ఉంటుంది, ఎందుకంటే ఇండక్టెన్స్కి ఉండే గుణం ఏంటంటే కరెంట్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో ఎనర్జీని సేవ్ చేసుకుంటుంది. ఎంతంటే ½ L² ఒకవేళ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ ఐ ఆఫ్ 0- స్విచ్చింగ్ యాక్షన్కి ముందు ఎంత అని చూసుకోవాలి. ఇప్పుడు ఐ ఆఫ్ టీ ఈక్వల్ టు ఐ ఆఫ్ 0+ మైనస్ ఐ ఆఫ్ ఇన్ఫినిటీ మైనస్ నీకు ఫైనల్ కరెంట్ ఇందులో ఏమొస్తుంది అంటే ఐ ఆఫ్ టీ ఈక్వల్ టు ఫైనల్ కరెంటు V/R 1 - e power minus RT/L. అంటే మెయిన్ ఫైనల్ కరెంట్ కాదు. ఎట్ ఎనీ టైమ్ t V/R 1 - e power minus RT/L. రైట్? ఇక్కడ ఏంటంటే I of 0 - I of infinity minus I of 0+. ఒకసారి చెక్ చేస్తా. I of 0+ అంటే I of 0+ అంటే కరెంట్. I of 0+ అంటే స్విచ్చింగ్ చేసిన వెంటనే కరెంట్ ఎంత అంటే 0. ఎట్ ఇన్ఫినిటీ లెవెల్లో e power minus t/τ ఇంటిది. I of 0+, I of infinity అంటే స్విచ్ చేసిన తర్వాత కరెంట్ ఎంత అంటే ఇది షార్ట్ సర్క్యూట్ కింద పనిచేస్తుంది. సో షార్ట్ సర్క్యూట్ కింద యాక్ట్ అవుతుంది, బట్ కొంత కరెంట్ వెళ్తుంది. ఇది ఎంత అంటే V/R. లెట్ మీ చెక్. ఇది తప్పేసాను. I of infinity minus I of infinity minus I of 0 into e power minus t/τ. యాక్చువల్గా ఇది జనరలైజ్డ్ ఫార్ములా దేనికైనా. మరోసారి రాస్తాను చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఊరికి సరదాగా చెప్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఐ ఆఫ్ ఇన్ఫినిటీ మైనస్ ఐ ఆఫ్ ఇన్ఫినిటీ మైనస్ ఐ ఆఫ్ 0+ e power minus t/τ. రైట్? ఇది అంటే అర్థం ఏంటంటే ఇన్ఫినిటీ అంటే స్విచ్ చేసిన 1 గంట 2 గంటల తర్వాత కరెంట్ ఎంత అయింది అంటే ఇది అలాగూ ఆల్రెడీ షార్ట్లో ఉంటుంది. 1-2 గంటలు ఉండదులేండి, వెరీ సెకండ్స్లోనే అయిపోతుంది. ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఎంత కరెంట్ అంటే ఐ ఆఫ్ ఇన్ఫినిటీ ఐ ఆఫ్ ఇన్ఫినిటీ ఈస్ V/R, ఎందుకంటే ఇది షార్ట్ అయిపోద్ది. ఐ ఆఫ్ 0+ అంటే స్విచ్ చేసిన వెంటనే ఇది ఏమవుద్ది, ఎక్కడికి వస్తున్నావు అని అంటుంది. సో అప్పుడు ఇందులో కరెంట్ 0. నౌ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఐ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే V/R మైనస్ ఐ ఆఫ్ ఇన్ఫినిటీ V/R మైనస్ t/τ. వాట్ ఈస్ టౌ? టైం కాన్స్టెంట్ అంటాం. అది మరలా వస్తుంది. టైం కాన్స్టెంట్. ఇది టైం కాన్స్టెంట్ ఎంత అంటే L/R. RL సర్క్యూట్ అంటుంది దీన్ని. RL సర్క్యూట్. ఇది ట్రాన్సియంట్స్. దీన్ని ట్రాన్సియంట్ కండిషన్స్ అంటాం. స్విచ్చింగ్ యాక్షన్ చెప్పేది ట్రాన్సియంట్ అంటే అక్కడ పర్టికులర్ టైంలో ఏమవుతుందనేది ఆ సిచ్యువేషన్ని ట్రాన్సియంట్స్, స్విచ్చింగ్ యాక్షన్స్ని ట్రాన్సియంట్స్ కండిషన్స్ అంటాం. రైట్? మీకు అక్కర్లేదు అనుకుంటే స్కిప్ చేసేసి, కావాలంటే చూడండి. ఇప్పుడు నౌ దిస్ బికమ్స్ V/R minus V/R e power minus t/τ means L/R. This is RT/L. తిరగబడుతుంది కదా భిన్నం. సో V/R కామన్ తీస్తే నౌ దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఫర్ current at any time t. Right? So this is all about transient condition in RL circuit. What about RC? Let me check. నేర్చుకుంటే బెటరు. ఓకే, ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా మీ లైఫ్లో ఒక్కసారైనా మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు ఒక్కసారైనా వస్తుంది.
నేను ఐఏఎస్ బెంగళూరుకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సేమ్ క్వశ్చన్ అడిగారు. సో ఆర్సీ ట్రాన్సియంట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డీసీ, నాట్ ఏసీ. ఓకే, ఏసీ ట్రాన్సియెంట్స్ వేరు. ఏసీ ట్రాన్సియెంట్స్ మీకు చెప్పను, ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్తా. దిస్ ఇస్ సి, దిస్ ఈస్ I of t. Now what is I of t? I of infinity minus I of infinity minus I of 0 plus e power minus t by tau. Here time constant is RC. In RC circuit, what is time constant? R into C, right? Ippudu now we go for what is I infinity, what is I of 0 plus, right? స్విచ్ వేసిన వెంటనే అంత, స్విచ్ వేసేసి కొంచెం తర్వాత ఎంత అన్నది ఇక్కడ చూడండి. ఇది ఏంటో చూసుకోవాలి. కెపాసిటెన్స్, స్విచ్చింగ్ యాక్షన్లో కెపాసిటర్ విల్ యాక్ట్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్, ఇండక్టెన్స్ విల్ యాక్ట్ యాజ్ ఏ ఓపెన్ సర్క్యూట్. ఎప్పుడైతే షార్ట్ అయిందో వాట్ ఈస్ అంటే స్విచ్ చేసిన వెంటనే V/R, ఎందుకంటే ఇది షార్ట్, దీనికి ఇది సిరీస్లో ఉంది. సో I of infinity equal to V/R. What about I infinity? In the infinity condition, C becomes charged. It will getting into charging. At what voltage? Plus or minus V. So now this V tries to push that electron this side, this. అంటే కరెంట్ని ఇది ఇటు పుష్ చేయడానికి ట్రై చేస్తే, ఇది ఇటు పుష్ చేయడానికి, రెండు ఈక్వల్ చార్జ్. సో కరెంట్ బికమ్స్ 0, రైట్? అంతే, తీసుకొచ్చి ఇందులో పెట్టండి. I of t equal to 0 minus V/R e power minus t by RC. What about tau, time constant? So V/R e power minus t by RC, amperes, right? This is all about DC when switching actions, right? సో ఇది పక్కన పెడదాం. ఓకే, దీన్ని ఒక వీడియో కింద అప్లోడ్ చేసేస్తాను, ఎందుకంటే కొంతమందికి కావాలి, కొంతమందికి అక్కర్లేదు. అంటే దీని మీద మళ్ళీ లెక్కలు చేయొచ్చు, మీ ఇష్టం. సో నెక్స్ట్ ఏసీ సర్క్యూట్స్ చెప్తాను. ఇది ఓన్లీ ట్రాన్సియెంట్స్ అని కొంతమందికి కావాలి, ఇంజనీరింగ్ వాళ్ళకి, లేకపోతే కొంతమంది డిప్లొమా వాళ్ళకి కొన్నిసార్లు అడుగుతారు. టైం కాన్స్టెంట్ ఆర్ఎల్ సర్క్యూట్లో ఎంత అంటే L/R, అలా ఆర్సీ సర్క్యూట్లో RC, రైట్?